మాయాన్ నాగరికత అత్యంత రహస్యమైన నాగరికత. దట్టమైన అడవుల మధ్యలో నిర్మించిన ఆ విస్తారమైన నగరాలు, పాడుబడిన గుహలు, ఆకాశమే గమ్యంగా విస్తరించిన పిరమిడ్లు, ఇవన్నీ ఒక ప్రశ్నను ఇంకా అడుగుతూనే ఉన్నాయి. ఆ మయాన్లు ఎవరు? వారికి అంత విజ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? మధ్య అమెరికాకు చెందిన ఒక ద్వీపకల్పం అంతటా విస్తరించిన ఈ నాగరికత క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నుంచి ప్రపంచ అన్వేషకులు కనుక్కున్న 16వ శతాబ్దం వరకు విరాజిల్లింది. వందల ఏళ్ల పాటు ఆధునిక యూరప్కి తెలియని ఈ ప్రజలు అప్పటికే గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, కాలమానం, వాస్తుశిల్పం, లిపి వ్యవస్థలలో అద్భుతమైన స్థాయిని చేరుకోగలిగారు. 2012వ సంవత్సరం గురించి ప్రపంచాన్ని జడిపించిన మయాన్ ప్రిడిక్షన్ గుర్తుందా? డిసెంబర్ 21, 2012న ప్రపంచం ముగుస్తుంది అని చాలామంది అనుకున్నారు. కానీ మాయన్ భవిష్యవాణి ప్రపంచాంతం గురించి కాదు, అది ఒక చక్రాంతం గురించి, ఒక ఖగోళ యుగానికి ముగింపు, మరో యుగానికి ఆరంభమని వారి కవితత్వ సూచన చెబుతుంది. మాయన్ క్యాలెండర్ వ్యవస్థ 260 రోజుల ఆధ్యాత్మిక చక్రం, అలాగే 365 రోజుల ప్రాక్టికల్ సంవత్సర క్యాలెండర్ ఆధారంగా పనిచేసేది. ఈ రెండింటి కలయికతో కాలచక్రం తయారవుతుంది. ఇది ఆధ్యాత్మిక సమతుల్యం, ప్రకృతి చక్రాల సమీకరణంగా భావించబడింది. మాయన్ ప్రజలు ఆకాశంలో ప్రతి నక్షత్రాన్ని దేవుని ప్రతీకగా పరిగణించారు. శుక్రగ్రహాన్ని ముఖ్యమైనదిగా భావించేవారు. ఈ గ్రహ చలనాన్ని అద్భుతమైన ఖచ్చితత్వంతో గమనించేవారు. కొందరు పరిశోధకులు వారి గణన 584 రోజుల శుక్రగ్రహ చక్రాన్ని చాలా ఖచ్చితత్వంతో లెక్కించిందని చెబుతారు. ఆధునిక ఖగోళ శాస్త్రానికి దీనికి మధ్య తేడా కేవలం 2 గంటలు మాత్రమే. మాయన్ ప్రజలు శుక్రగ్రహాన్ని పరిశీలించి ఉదయం సాయంత్రం ఆధారంగా యుద్ధాల సమయాన్ని నిర్ణయించేవారు. మాయాన్ రాజులు తమ రాజకీయ నిర్ణయాలను ఈ ఖగోళ పరిమాణాల ఆధారంగా తీసుకునేవారు. ఇలా జ్యోతిషం, రాజకీయాలు, ఆనంద సమయాలు ఇలా వారి నాగరికతను ఒకే దారిలో నడిపించాయి. మాయాన్ నాగరికత మధ్య అమెరికాలోని ఒక ద్వీపకల్పంలో పుట్టింది. మాయాన్లు సుమారు క్రీస్తు పూర్వం 2000 నుంచి క్రీస్తు శకం 1600 వరకు, అంటే దాదాపు 3000 సంవత్సరాలు రాజ్యం చేశారు. వారి రాజ్యాలు దట్టమైన అడవుల్లో, భూగర్భ నీటి గుహల మధ్య ఏర్పడ్డాయి. 100కు పైగా రాజ్యాలను ఏర్పరిచి వాటిని రహదారుల ద్వారా కలిపి ప్రీ క్లాసిక్ కాలం, అంటే క్రీస్తు పూర్వం 200 నుంచి 250లలో గ్రామాల్లో నివసించేవారు. అప్పుడే మొదటి పిరమిడ్లు నిర్మించారు. క్లాసిక్ కాలం అంటే క్రీస్తు శకం 250 నుంచి 900 మధ్య కాలం. ఇది మాయన్ స్వర్ణయుగం. రాజులు, కళలు, శాస్త్రాలు, నిర్మాణాలు అన్నీ ఈ కాలంలోనే అత్యుత్తమ స్థాయికి చేరాయి. పోస్ట్ క్లాసిక్ కాలం 900 నుంచి 1500 సంవత్సరాలు. ఈ కాలంలో ఉత్తర ప్రాంతంలోని ఈ తెగ ప్రధాన శక్తిగా మారింది. ఇందులో టోల్టెక్ నాగరికత ప్రభావం కూడా కనిపించింది. కాంటాక్ట్ కాలం అంటే 1500 నుంచి 1697. స్పానిష్ ఆక్రమణ తర్వాత కూడా విద్యారాజ్యం 1697 వరకు కొనసాగింది. భారతదేశం తర్వాత 0 అనే భావనను వాడిన తొలి నాగరికతల్లో మయాన్లు ఒకరు. 20వ ఆధారిత సంఖ్యా వ్యవస్థను వాడేవారు. సముచితమైన లెక్కలతో గణితంలో వాడే పై విలువను కూడా అంచనా వేశారు. శుక్రగ్రహ చక్ర 584 రోజులను 99.8% ఖచ్చితత్వంతో లెక్కించారు. సూర్య చంద్ర గ్రహణాలను ముందుగానే అంచనా వేసేవారు. 3 ప్రధాన క్యాలెండర్లను వాడేవారు. 260 రోజుల ఆధ్యాత్మిక క్యాలెండర్, 365 రోజుల సూర్య క్యాలెండర్, లాంగ్ కౌంట్ క్యాలెండర్ అంటే 5125 సంవత్సరాల చక్రం. వీటి ఖచ్చితత్వం మన గ్రెగోరియన్ క్యాలెండర్కు సమానంగా ఉంటుంది. పిరమిడ్ ఆకార దేవాలయాలు నిర్మించారు. వాటిలో సూర్యకాంతి మార్పులకు అనుగుణంగా నీడలు ఏర్పడి సర్పం ఆకారంలో కదిలేవి. నీరు దాచడానికి భూగర్భ నీటి బావులను ఉపయోగించారు. మయాన్లు భూగర్భ నీటి బావులను పవిత్ర స్థలాలుగా భావించి దేవతలకు నైవేద్యాలు, బలి క్రతువులు చేసే ప్రదేశాలుగా ఉపయోగించారు. మయాన్ లిపి అనేది మధ్య అమెరికాలోని మాయన్ నాగరికత ఉపయోగించిన పురాతన రాత పద్ధతి. ఈ లిపి ఒక చిత్రలిపి రూపంలో ఉండేది. అంటే ప్రతి గుర్తు ఒక పదాన్ని, శబ్దాన్ని లేదా భావాన్ని సూచిస్తుంది. 800కి పైగా చిహ్నాలు, శబ్దాలు కలిపిన లిపిని వాడేవారు. ఈ లిపిలో 2000కు పైగా గుర్తులు ఉన్నాయి. వాటితో కథలు మాత్రమే కాకుండా ఖగోళ గణితాలు, రాజుల వంశ చరిత్రలు, యుద్ధ వివరాలు, ధార్మిక కర్మకాండలు వంటి విషయాలు కూడా రాశారు. అసలు ఈ లిపి అర్థం 16వ శతాబ్దంలోనే మాయన్ నాగరికత అంతరించిపోయిన తర్వాత కనుమరుగైపోయింది. 20వ శతాబ్దంలో ఆధునిక పురావస్తు శాస్త్రజ్ఞులు
భాషా నిపుణులు కంప్యూటర్ టెక్నాలజీ సహాయంతో దాన్ని డీకోడ్ చేయడం ప్రారంభించారు. మాయాన్ లిపి అనేది చిత్రరూప అక్షరాలతో రాసిన ప్రాచీన రాత శైలి. ఆ గుర్తుల్లో వారు తమ సైన్స్, చరిత్ర, మతం ఇలా ఇతర వాటిపై గురించి కూడా వివరించారు. మాయాన్ సమాజం రాజులు, యోధులు, రైతులు, కళాకారులుగా విభజింపబడింది. మతం, శాస్త్రం, రాజకీయ వ్యవస్థలు పరస్పరం బలంగా చేరిపోయాయి. అంటే దేవాలయాలు కూడా ఖగోళ పరిశీలన కేంద్రాల్లా ఉండేవి. మాయన్ నాగరికతలో శాస్త్రం, మతం, కళ, వాస్తుశిల్పం అన్నీ ఒకే తాటిపై సాగాయి. వీరి జ్ఞానం అంత అధునూతనంగా ఉండడంతో ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపడ్డారు. మాయన్ నాగరికతలో ఖగోళ అలైన్మెంట్లు అత్యంత ఖచ్చితమైన ఖగోళ శాస్త్ర జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి. దేవుడు భూమికి దిగుతున్నట్లు కుకాల్కాన్ పిరమిడ్ పైన మార్చి 21, సెప్టెంబర్ 21 తేదీలలో సూర్యనీడ సర్ప ఆకారంగా దిగుతుంది. అబ్ క్యాలెండర్ ఇది మన సూర్య సంవత్సర క్యాలెండర్ లాగే ఉంటుంది. అంటే భూమి సూర్యుడి చుట్టూ తిరిగే సమయాన్ని వారు చాలా ఖచ్చితంగా అంచనా వేశారు. పండుగలు, వేద పూజలు, యుద్ధాలను మొదలుపెట్టే శుభముహూర్తాల కోసం ఒక క్యాలెండర్ను వాడేవారు. లాంగ్ కౌంట్ క్యాలెండర్ను యుగాలను గుర్తించడానికి వాడేవారు. మాయాన్ల ప్రకారం ప్రస్తుత సృష్టి ప్రారంభ తేదీ క్రీస్తు పూర్వం 3114 ఆగస్టు 11. అక్కడి నుంచి ప్రతి రోజును లాంగ్ కౌంట్ పద్ధతిలో లెక్కిస్తారు. ఆ తేదీ గ్రెగోరియన్ క్యాలెండర్లలో 2012 డిసెంబర్ 21 సరిపోతుంది. గ్రహణాలను ముందుగానే అంచనా వేసి తమ లాంగ్ కౌంట్ రికార్డుల్లో నమోదు చేసేవారు. మయాన్లు నక్షత్రాలను, గ్రహాలని దేవతల్లా పరిగణించారు. సమయాన్ని వాళ్ళు మనలాగా లీనియర్గా, అంటే ప్రారంభం నుంచి ముగింపు వరకు కాకుండా కాలం ఒక చక్రంలా చుట్టూ తిరుగుతుందని భావించేవారు. ఒక చక్రం అంటే 13 బాక్తూన్లు. ఆ సమయం ముగిసిన తర్వాత మరో చక్రం మొదలవుతుంది. అంటే నూతన యుగం ప్రారంభమవుతుంది. నిజానికి 2012 డిసెంబర్ 21 ముగింపు కాదు, అది ఒక చక్రం ముగింపు, కొత్త యుగం ప్రారంభమని దాని అర్థం. మయాన్లు ఎప్పుడు ప్రపంచనాశనం అవుతుంది అని చెప్పలేదు, కాలం తిరుగుతుందని మాత్రమే వివరించారు. మాయన్ ప్రజలు 100 ఏళ్ల క్రితమే సూర్యుడు, గ్రహాలు, కాలం గురించి ఖచ్చితమైన లెక్కలతో ఒక శాస్త్రీయ మతపరమైన క్యాలెండర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది ఆధునిక ఖగోళ శాస్త్రవేత్తలకు ఆశ్చర్యమనిపించిన విషయం. మాయన్ మహానాగరికతకు సంబంధించి 9వ శతాబ్దంలో దక్షిణ లోయల్లో నగరాలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతూ వచ్చాయి. కానీ పూర్తి సమాజం అంతరించిపోలేదు. మొత్తం మాయన్ సమాజం మార్పు చెందింది. 7 మిలియన్ల మాయన్ సమాజంలోని వారు ఇప్పటికీ ఉన్నారు. వర్షాభావం మాయన్ పతనానికి ప్రధాన కారణం. మానవ బలులు, అంధవిశ్వాసాలు సమాజాన్ని బలహీనపరిచాయని కొందరు అంటారు. మాయన్ నాగరికత గురించి ఒక ఆధ్యాత్మిక వాదన ఉంది. ఆ వాదన ప్రకారం మాయాన్లు తమ నాగరికత చివరి దశకు, అంటే వారి చక్రం లేదా జీవనం కాలం ముగిసినట్లు తెలుసుకొని భౌతిక ప్రపంచం విడిచి మరొక లోకంలోకి, అంటే దివ్యలోకం లేదా ఆత్మలోకంలోకి ప్రవేశించారని అంటారు. మాయాన్లు తమ మూలాలు భూమి మీద కాకుండా దేవతల దగ్గర ఉన్నాయని నమ్మేవారు. ఇలాంటి నమ్మకాలు ఇప్పటికీ మెక్సికో వంటి ప్రాంతాల్లో కొన్ని తెగలు, గ్రామాల కథలలో కనిపిస్తాయి. ఈ వాదన చరిత్రకారులది కాదు. ఆధ్యాత్మికంగా మాయాన్లు భౌతికంగా అంతరించి ఆత్మపరంగా మరో లోకంలో జీవిస్తున్నారు అని విశ్వాసం మాత్రమే. నేటి శాస్త్రవేత్తలు శాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా కొత్త మయాన్ నగరాలను కనుగొంటున్నారు. మయాన్లు వేలాది కిలోమీటర్ల రహదారులు, తోట వ్యవస్థలు, వేరువేరు నగరాలను కలపడానికి అద్భుతమైన సాంకేతిక రహదారులు వాడారు. ఈ నాగరికత క్లైమేట్ మార్పుల గురించి చెప్పింది, భవిష్యత్తును గమనించగలిగే అంచనాలను వేసింది అని అనేకులు భావిస్తున్నారు. ఇప్పుడు కూడా గ్వాటిమాలా అడవుల్లో ఆ నాగరికత అవశేషాలు భూగర్భాన దాగి ఉన్నాయి. ఆ పిరమిడ్లు కేవలం రాళ్ళుగుట్టలు కాదు, అవి మనిషి జ్ఞానం, సమయబద్ధత, విశ్వ అవగాహనకు నిశ్శబ్ద సాక్ష్యాలు. మాయాన్ నాగరికత కేవలం చారిత్రక అధ్యాయం కాదు, అది ఒక గమనమైన ఆలోచన, మనిషి పరిజ్ఞానం, సమయాన్ని అర్థం చేసుకునే శక్తి, ప్రకృతితో సమన్వయం. ఇవే మయాన్ల అసలు వారసత్వం. ఇప్పుడు మనం చూస్తున్న ఆధునిక శాస్త్రం, క్యాలెండర్ వ్యవస్థ, నగర నిర్మాణాత్మకత ఇవన్నీ మాయాన్ల జ్ఞాన నీడ నుంచి వచ్చినట్లు అనిపిస్తుంది. ఒక రూపంలో వారు అంతరించిపోయారు, కానీ వారి తత్వం ఇంకా మనలోని ప్రతి సమయ చక్రంలో, ప్రతి నక్షత్రంలో, ప్రతి రహస్య అన్వేషణలో కనిపిస్తుంది.